కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బాపుఘాట్లో అతిపెద్ద గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 222 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాజ్నాథ్ సింగ్ కు రిక్వెస్ట్ చేశారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దానిని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడుగా మారుతుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా దానిని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిగా మారుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే దాన్ని సరిచేసే శక్తి ఓటుకు ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై బీజేపీకి నమ్మకం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగానికి భారతీయ సంస్కృతికి సంబంధం లేదని బీజేపీ నేతలు చాలాసార్లు అన్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించి అధికారంలోకి రావడానికి తప్ప రాజ్యాంగం మీద వారికి గౌరవం లేదని చామల మండిపడ్డారు. సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ అరెస్టు దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ కేసులో విజయపాల్ ముద్దాయిగా ఉన్నారు. గత విచారణలో తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానమిచ్చారు విజయపాల్. ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి రెవెన్యూ అధికారులతో పాటు గుంటూరు, విజయవాడ నుంచి ప్రత్యేక పోలీస్ బృందాలు వెళ్లాయి. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆధ్వర్యంలో టోలీ చౌకీ, షేక్పేట ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు రోడ్ డ్రైవ్ జరిపారు. స్పెషల్ డ్రైవ్ లో సీజ్ చేసిన అక్రమ సైరన్లను పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ఫుట్పాత్ పై ఆక్రమణలను తొలగించారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సినీ హీరో శ్రీతేజ్ పై ఓ యువతి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన చేత విలువైన గిఫ్ట్స్ కొనిపించుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. డబ్బులు పోయినందుకు బాధ లేదు, కానీ పెళ్లి పేరుతో నమ్మక ద్రోహం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి చెరువులో దూకిన ఘటన వనపర్తి జిల్లా తాళ చెరువులో చోటు చేసుకుంది. వనపర్తి పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన నసీఫ్ బేగం అనే ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఇక మృతదేహాలను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు మరో 3 చోట్ల పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారన్నారు రామ్మోహన్ నాయుడు. అక్కినేని అభిమానులకు డబుల్ బొనాంజా వచ్చేసింది. అక్కినేని ఫ్యామిలీలో మరో శుభకార్యం చోటు చేసుకోనుంది. యంగ్ హీరో అక్కినేని అఖిల్ జైనాబ్ రావుజీతో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్టు చేశారు.